రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా మలసారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా. మరి ఈ పాట ఇన్నాక ఇంకా ఆలస్యం చేయొద్దనుకున్నాడో ఏమో. చాలా కాలం తర్వాత కారు పట్టి పెద్ద సారు బీఆర్ఎస్ భవన్ల కడుగు పెట్టిండులా. ముఖ్యమైన లీడర్లను పిలుచుకొని 3 గంటల సేపు మీటింగ్ పెట్టిండు. అప్పుడు ఏమేమి చేసిండు, ఎట్టెట్ట కొట్లాడిండు, అటు ఇటు అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు ఆర్పారు. ఇక నిన్నటిదానిక ఒక లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క. ఊకునేదే లేదు, ఊరూరా ఉద్యమిస్తామంటున్నాడు. ఇక పురాగా ఇందాం పాండ్రి ఏమంటున్నాడో సారు. అయితే కేసీఆర్ సారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా గానీ రాహుల్ని కలవరిస్తాడు కదా. ఇక మరి జనం గిట్లా అంటున్నారు అని అంటున్నాడు. మన ఫ్రెండ్షిప్ ఎంతో కానీ మిగిలిన నన్ను కొట్టేస్తున్నారు. ఇంతమందిలో మీకు ఒక రాహులే కనబడుతుంది. ఇంకా అస్సలు ముచ్చట షురువు చేసిండు అన్నట్టు. 2 ఏళ్ల సంధి మౌనంగా ఉన్నా ఇప్పుడు పరిస్థితి మాట్లాడకుంటే బాగుంటదని దిగిన రంగంలకు. ఇక 2 ఏళ్ల సంధి ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాడుతుంది మన కారు పార్టీ. తెలంగాణ మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే మన సర్కారుకు చెవు మీద పేను వారినట్టు సుతలేదు కదా. ఇక కృష్ణ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే సప్పుడు లేదు సరిలేదు. అందు గురించే నేనే రంగంలోకి దిగినా అని అంటున్నాడు. ఇక ఈ 2-3 వద్దుల్లా మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నాయకులను కలుపుకొని ఊరూరా ఉద్యమాలు చేస్తాము, కవులను గాయకులను తట్టి లేపుతాము, బహిరంగ సభలు పెట్టి ముచ్చట్లన్నీ మును పెట్టి చెప్పుకొస్తా అని గిట్లా అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండుల్లా. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. అటు రాష్ట్రాన్ని ఇటు సెంటర్ ని నిద్ర ఓనియను. ఇయ్యాలక ఒక లెక్క, రేపటి సంది ఇంకో లెక్క. ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఎట్లా ఊకుంటాము? ఇది సర్వభ్రష్ట సర్కారు. ఈ సర్కార్ని నిలదీస్తా, తెలంగాణ కోసం ఎవ్వరితోనైనా కొట్లాడతాము, ఏం దాకానైనా పోతాము అని కేసీఆర్ సార్ చెప్తుంటే కారు పట్టుల సంబరం మామూలుగా లేదుల్లా. అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వముల భ్రష్టమైంది అని కేసీఆర్ సార్ చెప్తుంటే కారు పాటోళ్ళ సంబరం మామూలుగా లేదు.